బైబిల్ గ్రంథంలో నుండి 133వ కీర్తన చదువుకుందాం. చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతనున్న వలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలు. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ కీర్తన ప్రత్యేకమైనది. 133వ కీర్తనలో చెప్పబడినటువంటి విషయాలను కొద్దిగా మనం చూద్దాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, మేలు అనేదాన్ని అండర్లైన్ చేయాలి. ఎంత మనోహరము అన్నాడు, మనోహరము అనేదాన్ని అండర్లైన్ చేయాలి. ఆ తర్వాత చెప్పిన మరొక మాట చూద్దాం. చూడండి. ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పి అది అహరోను తల మీద పోయబడి, ఏమండి, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. పరిమళ తైలము, తల మీద పోయబడిన పరిమళ తైలము. ఆ మాటను అండర్లైన్ చేయండి. 3, సియోను కొండల మీదికి దిగవచ్చు హెర్మోను మంచు వలె నుండును. హెర్మోను మంచు, కొండల మీదికి దిగి వచ్చే హెర్మోను మంచు, అది అండర్లైన్ చేయండి. తర్వాత ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదము అండర్లైన్ చేయండి, శాశ్వత జీవము అండర్లైన్ చేయండి. మొత్తం ఎన్ని వచ్చినాయి? ఒక 6 వచ్చినాయి. చూడండి. మొదటిది మేలు, రెండవది మనోహరము, మూడవది పరిమళ తైలము, నాలుగవది హెర్మోను మంచు, ఐదవది ఆశీర్వాదము, ఆరవది శాశ్వత జీవం. మేలు, మనోహరం, పరిమళ తైలం, హెర్మోను మంచు, ఆశీర్వాదం, శాశ్వత జీవం అచ్చట ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అన్నాడు. ఈ 6 సంగతులు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఉండాలని దేవుడు దీవించాడు అంటే, ఎక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తారో అక్కడ ఈ 6 ఉండాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఒక చిన్న మాట మళ్ళీ మనం చదువుకున్న దానికి కొంచెం రివర్స్లో చూద్దామా? రివర్స్లో చూద్దాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించిన స్థలంలో, నివసించిన ప్రదేశములో, నివసించిన సంఘంలో ఇవన్నీ ఉంటాయి అని దేవుడు చెబితే, ఒకవేళ ఐక్యత లోపించిన దగ్గర ఏముంటాయో ఒక్కసారి మీరు చెప్పండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించిన స్థలంలో ఈ 6 ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు కదా. ఐక్యత ఉన్న దగ్గర ఈ 6 ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు అలా దీవిస్తే, మరి ఐక్యత లేని దగ్గర ఏముంటాయో ఇప్పుడు మీరు మళ్ళా వరుసగా చెప్పండి నాకు. మేలుకు ప్రతిగా మేలు ఇంటూ వ్యతిరేక పదమే మీరు చెప్పాల్సింది. ఇక మేలుకు ప్రతిగా రైట్. మనోహరం అంటే చూడటానికి అందమైన, రమ్యమైన, మనోహర స్థలం, హృదయ మనోహరంగా ఉంది. ఈ మనోహరం అనే పదం సౌందర్యవంతమైన, ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నప్పుడు ఎంత మనోహరంగా ఉంది అంటాం. మనోహరం ఇంటూ వికారం, మేలు ఇంటూ కీడు. ఐక్యత ఉన్న దగ్గర మేలు ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తే, అనైక్యత అంటే ఐక్యతను కోల్పోయిన దగ్గర, ఐక్యత లేని దగ్గర కీడు ఉంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు, అదే ఉంటుంది అక్కడ. రెండవది, ఐక్యత ఉన్న దగ్గర అది మనోహరమైన దృశ్యం అయితే, ఐక్యతను కోల్పోయిన దగ్గర వికారం నివసిస్తుంది. మూడవది, ఐక్యత ఉన్న దగ్గర
తల మీద పోయబడి అంగి అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలము అన్నాడు కదా. పరిశుద్ధాత్మ అధికారం, యాజకత్వానికి అభిషేకం. తైలము పైన పోసినప్పుడు ప్రాచీన దినాల్లో లేక పాత నిబంధనలో 2 జరిగాయి. తైలము 2 కార్యాలను బట్టి పోశారు. ఒకటి, రాజులను సింహాసనం మీదకి ఎక్కించడానికి, ప్రజల మీదకి రాజులను నిర్ణయించి వారిని పట్టాభిషిక్తులను చేయడానికి, రాజులుగా వారిని ఎంపిక చేయడానికి తైలం పోశారు. రెండవది, యాజకులను సిద్ధపరచడానికి కూడా తైలం పోశారు. దేవునికి స్తోత్రం. పరిపాలన చేయడానికంటే అధికారం చేయడానికి తైలం పోశారు, పరిపాలన చేయడానికి తైలం పోశారు, పరిచర్య చేయడానికి తైలం పోశారు. అహరోను మీద పోయబడింది. ఎంతమందికి తెలుసో తెలీదో, నాకు కూడా తెలియదు, మరి మీకు తెలుసో తెలీదో. స్తోత్రం. అహరోను తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అంగీల అంచుమట్టుకు దిగిన పరిమళ తైలమును పోలి ఉన్నది అని. ఈ తైల ప్రోక్షణ వెనక ఉన్న 2 ఉద్దేశాలు ఏంటంటే, ఒకటి పరిపాలన, 2 పరిచర్య. ఈ 2 చేయడానికి అధికారము, తైలాభిషేకం. ఓకే. 4వది, ఇప్పుడు 3వది, మరి అధికారము ఇవ్వబడింది పరిపాలనకు, పరిచర్యకు. ఏది? ఐక్యత ఉన్న దగ్గర. ఐక్యత లేమి దగ్గర ఏముంటుంది? ఇక అధికారాన్ని కోల్పోయి బానిసత్వం, దాసత్వం ఉంటుంది. పరిపాలనకు ప్రతిగా బానిస బ్రతుకులు, పరిచర్యకు ప్రతిగా దేవునికి విరుద్ధమైన చర్యలు, దైవ సేవకు ప్రతిగా దేవునికి అవమానకరమైన కార్యాలు. మీరేమైనా రాసుకుంటున్నారా? లేకపోతే మంచి మేధావుల్లాగా విని వదిలేస్తున్నారా? కొంతమంది మేధావులు ఉంటారు, ఓ అబ్బా నాకు అన్ని జ్ఞాపకమే అని మొత్తం మర్చిపోతుంటారు. గుర్తుపెట్టుకోండి, ఐక్యత ఉన్న దగ్గర పరిపాలన, పరిచర్య చేయుటకు అధికారం ఇవ్వబడితే, అనైక్యత అంటే ఐక్యత లేని దగ్గర అధికారం పోతుంది, అధికారం ఉండదు. ఉండనప్పుడు పరిపాలించేవాడు పరిపాలించబడతాడు. పరిపాలించాల్సిన వాడు, రాజు కావలసిన వాడు దాసుడవుతాడు. పరిచర్య చేయాల్సినోడు పనికిమాలినోడు అవుతాడు. దేవునికి స్తోత్రం. 3. 4వది, హెర్మోను మంచు అన్నాడు. మంచు ఎక్కడికి దిగొచ్చింది? కొండల మీద దిగొచ్చింది. కొండ భూతలానికి ఎత్తుగా పైన ఉండేటువంటి కొండ. దేవుడు కొండతో పోల్చబడ్డాడు. తెలుసా మీకు? దుర్గము అంటే కూడా కొండ అనే అర్థమే వస్తుంది. పర్వతము అన్నా కొండ, దుర్గము అన్నా కొండ, శైలము అన్నా కొండే. శైలజ అంటే శైలము నుండి జన్మించినది, శిరోజ అంటే తల నుండి జన్మించినది, సరోజ అంటే సరస్సు నుండి జన్మించినది అర్థం. శైలము అంటే పర్వతము లేక కొండ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కొండతో పోల్చబడ్డాడు. అర్థమైందా? దేంతో పోల్చబడ్డాడు? ఎన్ని పాటలో ఉన్నాయి, పాటలు ఉన్నాయి, గుర్తున్నాయా మీకు? ఆయన పర్వతంతో పోలుస్తూ, దుర్గం అంటే కొండే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఓ పాట. నా బలమా నా కోట, ఆరాధన నీకే. నా బలమా నా కోట, ఆరాధన నీ
నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. దేవునికి మహిమ. ప్రభువు పర్వతంతో పోల్చబడ్డాడు, కొండతో పోల్చబడ్డాడు, దుర్గముతో పోల్చబడ్డాడు, కేడముతో పోల్చబడ్డాడు, ఆశ్రయపురముతో పోల్చబడ్డాడు. ప్రభు రాజు కోట ఉంటుందే, కోటతో పోల్చబడ్డాడు. ఇప్పుడు మనకి ఎన్ని వద్దులే కానీ కొండ చాలు. హెర్మోను కొండల మీదికి దిగివచ్చు మంచు, చాలా ఎత్తైన పర్వత శ్రేణులు హెర్మోను కొండలు, వాటి మీదికి దిగొచ్చేటువంటి మంచు. దేవుడు పర్వతం, ప్రభు పర్వతం అయితే ఆయన మీద అభిషేకం ఉన్నట్లే ఐక్యత కలిగి నివసించే సహోదరుల యొద్ద సహోదరుల స్థితి ఒక పర్వతము వలె దేవుడు నియమించి ఆ మంచు పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తుగా చెప్తున్నాడు. ముందు చెప్పిందేమో అధికారం, తర్వాత చెప్తుందేమో అభిషేకం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొండ మీదికి మంచు దిగి వచ్చినట్టు నిన్ను ఒక పర్వతము వల్లే చేసి దాని మీద ఆయన నిలుచుంటాడు అనమాట. ఆయన ఉంటాడు, ఆత్మ దిగొస్తాడు అక్కడి. ఐక్యత కలిగి నివసించు సహోదరుల దగ్గర జరిగే తంతు ఇది. మరి ఇప్పుడు అనైక్యత అంటే ఐక్యతను కోల్పోయినటువంటి వ్యక్తుల దగ్గర ఏముంటుంది అంటే, వారు కొండ కాదు ఒక చిన్న బండలా కూడా ఉండని పరిస్థితి. కొండ మీదికి మంచు దిగి వచ్చింది, ఈ కొండ తన స్థితిని కోల్పోయినప్పటికీ మంచు ఎక్కడ? సో అభిషేకం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఒక వింతైన సంగతి చెప్తానండి. మన మీదికి పంపబడే అభిషేకం అన్ని సందర్భాల్లో ఒకే విధంగా ఉండదు. మన ఆత్మీయ ప్రగతిని బట్టి అభిషేకం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మన ఆత్మీయ ప్రగతిని బట్టి అభిషేకం ఉంటుంది. ఇంకోసారి చెప్పేదా గుర్తుందా? మనం ఎదిగే కొద్దీ అభిషేకం పెరుగుతుంటుంది, ఇంకా ఎక్కువ అవుతుంటుంది. మోషే తను కలిగి ఉన్న ఆత్మలో ఒక పాలు 70 మంది మీదికి పంపించాడు దేవుడు. ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది మీదకి వచ్చింది. మోషే మీద ఒక్కడి మీద ఉన్న అభిషేకంలో భాగం. నీ మీదున్న ఆత్మలో కొంత పాలు వారి మీద నియమించదను అంటే, మోషే మీద ఉన్న అభిషేకంలో ఒక భాగం తీసి వాళ్ళ మీదకి పంపితే 70 మంది మీదకి వచ్చింది. అంటే ఎంత అభిషేకాన్ని తను కలిగి ఉన్నాడో చూడు. ఏలియాని అదే అడుగుతాడు ఎలీషా, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్టు దయచేయమని. ఎందుకు? ఆధ్యాత్మిక ప్రగతి పెరిగే కొద్దీ, పని పెరిగే కొద్దీ, బాధ్యత పెరిగే కొద్దీ అభిషేకం పెరుగుద్ది అంటే అది అవసరం. తండ్రి తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును అనే మాట మాట్లాడాడు. ఎవరిని గురించి? యేసయ్యని గురించి. మిగిలిన వ్యక్తుల మీద ఉండే అభిషేకం వేరు, కుమారుడి మీద పంపే అభిషేకం వేరు. పరిపూర్ణమైన అభిషేకము ఆయన కలిగి ఉంటేనే పరిపూర్ణమైన జయ జీవితాన్ని తను జీవించగలుగుతాడు. అందుకే కొలతతో నిమిత్తం లేకుండా ఆత్మను పంపాడు. మనకి కూడా ఆత్మను పంపుతాడు, అభిషేకం నింపుతాడు. కానీ ఎప్పుడు అంటే, ఏ మెట్టుకు ఎంత అవసరమో అంత నింపుతూ ఉంటాడు. ఉదాహరణకి ఒక 20 మంది సంఘాన్ని నడిపించే ఒక నాయకుడు ఉన్నాడు అనుకో, ఆ సంఘానికి సరిపడా అభిషేకం ఇస్తాడు. ఒక 50 మందికి వచ్చాడు అనుకో, ఆ మందకి సరిపడా ఇక్కడ అభిషేకం పెంచుతాడు, లేకపోతే ఆన్సర్ చేయలేడు. 100 మంది అయ్యారనుకో, ఆ 100 మందికి సరిపడా భక్తుల మీద అభిషేకం పెంచుతాడు, శక్తి పెంచుతాడు, లేకపోతే వాళ్ళకి ఆన్సర్ చేయలేడు.
అక్కడ పని ఎంత పెరుగుతుందో ఇక్కడ ఆత్మీయ ప్రగతి ఎంత పొందుతున్నాడు. ఇక్కడ ఆత్మీయ ప్రగతి పొందే కొద్దీ అక్కడ పని పెరుగుతూ ఉంటుంది. పని పెరిగే కొద్దీ శక్తి అవసరమైద్ది. కలిగిన వానికి ఇంకా ఇస్తాను, లేని వానికి వాని దగ్గర ఉన్నది కూడా తీసేస్తాను అన్నాడు. నాకు తెలుసు ఈ సంగతి. ఈరోజు కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే పాపం వాళ్ళు చాలా గందరగోళం అవుతుంటారు. దైవజనుల్ని కొంతమందిని ఇక్కడ సడన్గా నిలబెట్టి వాక్యం చెప్పంటే వాళ్ళు ఏదో 4 ముక్కలు చెప్పినా భయంకరమైన షివరింగ్ ఉంటుంది, లోపల ఇబ్బంది ఉంటుంది. నాకు ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడే కాదు, దేవుని కృపను బట్టి ఇంతమంది కాదు, ఎంతమంది సమూహం 1,00,000 మంది నా ముందున్నా దేవుని కృపను బట్టి భయం లేకుండా వారి మధ్యలో నిలిచి మాట్లాడడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఆల్రెడీ ప్రకటించున్నాను, మీకు అది తెలుసు. అంటే నన్ను నేను హెచ్చించుకోవటం లేదు. నాకు ఇచ్చిన పనిని బట్టి కావలసిన శక్తిని దేవుడు నింపుతాడు. ఇది నా గొప్పతనం కాదు, ఆయన కృప. చిన్న మందను నడిపే కాపురం తెచ్చి ఇక్కడ నిలబెట్టినప్పుడు తను ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే తన మీద ఇవ్వబడిన అభిషేకం ఆ 50, 100, 200 మందికి సరిపోయిన అభిషేకం. ఇక్కడికి వచ్చినప్పుడు తను వేడుకుంటాడు దేవుణ్ణి, దేవా ఇంతమందికి సమాధానం చెప్పడానికి నాకు చేత కాదు ప్రభు, నువ్వే నన్ను వాడుకొని ప్రార్థన చేసుకుంటే ఆ కాసేపు ఆయన వాడుకుంటాడు, అభిషేకం ఇచ్చి సరిపో అని వాడుకొని పక్కకు పంపిస్తాడు. ఆత్మీయ ప్రగతి పెరిగే కొద్దీ, పని పెరిగే కొద్దీ, సేవ పెరిగే కొద్దీ, బాధ్యత పెరిగే కొద్దీ, నువ్వు కష్టపడి ఆత్మలను గెలిచే కొద్దీ కొంచెం ఇస్తే ఎంత చేశాడు, ఇంకొంచెం ఇద్దాం. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక ఎంత తీసుకో. నీకు 5 ఇచ్చాను, 5కి 5, 10 ఇచ్చావు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక 10 పట్టణాల మీద అధిపతిపై ఉండమన్నాడు. 5 తలాంతులకు 5కి 5 ఇస్తే 5కి 5, 10 అయితే 10 తీసుకొచ్చి అతని చేతిలో పెడితే, యజమానుడి చేతిలో 5 తలాంతులు ఎక్కడ, 10 పట్టణాలు ఎక్కడ? 5కి 5 తీసుకొచ్చి ఇచ్చినందుకు ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా కష్టపడ్డావు, నిజాయితీగా కష్టపడ్డావు కనుక ఎగ్దం 10 పట్టణాలను ఏలమన్నాడు. 2 ఇచ్చిన వాడికి 2 తీసుకొచ్చి 4 చేతుల్లో పెడితే ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక 5 పట్టణాల మీద అధిపతిపై ఉండమన్నాడు. అలా ఇస్తాడు దేవుడు. ఆ అభిషేకం ఇచ్చేటప్పుడు ఫస్ట్ నీకు ఎంత అవసరమో అంత ఇస్తాడు. మనోళ్ళు కొమ్మరించు, దెమ్మరించు, 7 అంతలు, 14 అంతలు, 1000 అంతలు, 1,000 అంతలు అంటారు. ఏంది 7 అంతలు, 1000 అంతలు, 1,000 అంతలు? ఏం బావిలో నీళ్ళ చేతి పోసుకోవడానికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోకాళ్ళలోని ప్రభువా 7 ఆత్మతో అభిషేకించు నాయన, 7 ఆత్మను దించో, కుమరించో అంటాడు. నువ్వు బజ్జీలు తిని ఇంట్లో కూర్చో అంటాడు ఆయన. నువ్వు బజ్జీలు తిని, వేడివేడి బజ్జీలు తిని ఇంట్లో పడక మీద పొరులాడుతూ 7 ఆత్మనిత్తి ఏం చేస్తావు అంటాడు. దేవునికి మహిమ. అర్థమైందా? నీకున్న కొద్దిపాటి శక్తితో నలుగురికి నీవు క్రీస్తుని గురించి పరిచయం చేస్తూ ఉంటే ముచ్చట పడతాడు. నీకున్న శక్తి కొంచెమే అయి ఉండిననో నీవు నా నామమును ఎరుగననలేదు, నా నిమిత్తము నీవు ప్రయాసపడితివి, అది నేను ఎరుగుదునన్నాడు. నీకున్న శక్తి కొంచెమే అయి ఉన్నను, నీవు నా సాక్షివై ఉన్నావు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం నుంచి చదువు ఒకసారి చూద్దాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. స్ముర్నాలో ఉన్న సంగపు దూతకి ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడినయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. స్తోత్రం. దేవుడు మెచ్చుకున్న సంఘాలు 7 సంఘాలలో 2. 1 స్ముర్న, 2 ఫిలదెల్ఫియా.
ఇక మిగిలిన 5 సంఘాలకి దిద్దుబాట్లే, హెచ్చరికలు, వార్నింగులు, దిద్దుబాట్లు. ఈ 2 సంఘాలను మెచ్చుకున్నాడు. వాటిలో ఒకటి స్ముర్న, రెండవది ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియాలో అన్నాడు చూడు, 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చూడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను ఆ, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఆ. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఆహా ఆహా, చూసారా? నీకున్న శక్తి కొంచెమే అయి ఉన్నను, కొంచెం ఉండినను, నీవు నా వాక్యమును గైకొన్నావు, నేను చెప్పిన మాట స్వీకరించి నా నామమును ఎరుగను అన్నట్టు బ్రతకలేదు, కానీ నా నామమును ఎరిగిన వాడవై, ఎరిగిన దానివై అనుసరించి బ్రతికావు, ఇతరులకు ప్రకటించావు. నా నామమును ఎరుగననలేదు. వాస్తవంగా నీకున్న శక్తి కొంచెమే, దాన్ని బట్టి నువ్వు ఎరగననొచ్చు, అలాంటి పరిస్థితి నీకు. ఆయన ఎరగనల్లా, నీకున్న కొంచెము శక్తిలోనే నువ్వు నా కోసం కష్టపడి నా నామము నిమిత్తం ప్రయాసపడ్డావు. ఇదిగో వాగ్దానం ఇస్తున్న, తలుపుని ఎదుట తీసి ఉన్నాను, దాన్ని ఎవ్వడు వేయలేడన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెము శక్తి, సమృద్ధి అయిన శక్తి. ఇంతకు ఎవడికి సమృద్ధి, ఎవనికి కొంచెము? కలిగిన కొంచెములో నమ్మకంగా కష్టపడేవానికి ఇంకా ఇంకా కుమ్మరిస్తాడు. ఇచ్చిన కొంచెం కూడా తీసుకెళ్ళి గుంట్లో పూడ్చిపెట్టినట్టుగా ఆల్రెడీ కొంత అభిషేకం ఇస్తే, ఆ అభిషేకాన్ని ఆయన నామ మహిమ కొరకు, ఆయన వాక్యము గైకొనుట కొరకు, ఆయన వాక్యమును ప్రచురపరచుట కొరకు వినియోగించని వారికి ఇంకా ఎక్కువ అభిషేకం ఇచ్చి లాభం ఏంటి? అవునా? నేను నీ కొంత మనీ ఇచ్చి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయమన్నాను, చేసి పైసలు సంపాదించి చూపిస్తే 500 ఇస్తేనే 1000 రూపాయలు సంపాదించావే, పర్వాలేదే, అయితే 5000 తీసుకొని చెయ్యి. 5000 10,000 తీసుకొచ్చి చూపించావు అనుకో, 10,000 1,00,000 రూపాయలు తీసుకోండి, 1,00,000 రూపాయలు తీసుకొచ్చి జాగ్రత్త చేయకపోండి, 10 లక్షలు 5 లక్షలు తెచ్చి ఇచ్చాను, 5 తెచ్చావే, అట్టయితే 5 లక్షలు తీసు, 5 లక్షలు 10 లక్షలు తెచ్చాడు, 10 లక్షలు తెచ్చాడు, అట్టది 1,00,00,000 రూపాయలు తీసుకొని లేవులే, ఇప్పుడు లేవులే, మళ్ళీ ఇస్తాడేమో అనుకున్నారు, అనే నేను బిజినెస్ చేస్తా, 1,00,00,000 రూపాయలు ఇవా అంటారేమో. దేవునికి మహిమ. అంటే కొంచెంలో నమ్మకం ఉంటే ఇంకా విస్తారంగా ఇస్తాడు. అభిషేకం కూడా అంతే. మనం ఎదిగే కొద్దీ అభిషేకం సమృద్ధి అవుతుంది. ఎదుగుట అంటే క్రీస్తు పోలికలోకి ఎదుగుట, పరిచర్యలో ఎదుగుట. కలిగిన కొంచెము తీసుకొని దేవుని పని విస్తృతంగా నువ్వు చేస్తూ ఉంటే నీకు తెలియకుండానే అభిషేకం పెరిగిపోతూ ఉంటుంది నీ మీద. నీకు అర్థం కాదు, అది పెరిగిపోతూ ఉంటుంది. స్టార్టింగ్లో అసలు ఏ సామర్థ్యాలు లేనట్టుగా ఉంటావు కదా, నువ్వు కొద్ది కాలం కొనసాగేసరి నీకు తెలియకుండానే కావలసిన సామర్థ్యాలన్నీ నీలో ఓపెన్ అవుతూ ఉంటాయి. కనీసం నిలబడి ప్రార్థన చేయటం కూడా చేతగాని నువ్వు 100 మంది నిలబడి అనర్గళంగా 1000 మంది నిలబడి మాట్లాడగలిగేంత మెట్టుకు వెళ్ళిపోతావు. యేసును గురించి బహిరంగ గంభీరంగా సాక్ష్యం ఇవ్వగలుగుతావు. నీకే ఆశ్చర్యం, దీంట్లో నాయన నాకు ఇంట్లో నిలబడి మాట్లాడాలంటేనే భయం, అలాంటిది ఇంతమంది ముందు నిలబడి మాట్లాడడానికి ఈ సామర్థ్యం ఎలాగో నీకు తెలియకుండానే పెంచి పడేస్తాడు అనమాట దేవుడు. అందుకే అందరికీ చెప్తూ ఉంటాను, ముందు నేను గొప్ప సేవ చేయాలనుకుంటున్నాను అన్నయ్య, నాకు పెద్ద దర్శనం ఉంది అన్నయ్య, నాకు అసలు ఎంత దర్శనం చూపించాడో తెలుసా అన్నయ్య, అసలు గుంపులు జనాలకు నేను బాప్తిస్మాలు ఇస్తున్నాను అన్నయ్య అని ఒక తమ్ముడు చెప్పాడు, ఒక తమ్మయ్య. ఏంటి అప్పుడు ఆ తమ్మయ్యతో నేను చెప్పాను, తమ్మయ్య దర్శనం బాగానే ఉంది తమ్మయ్య, గుంపులు బాప్తిజం తర్వాత ఇద్దు కానీ ముందు 4-5 కన్నా ముందు సువార్త చెప్పు తమ్మయ్య అని చెప్పాను నేను. ఏదో దర్శనం వచ్చింది ఎప్పటికో నెరవేరుద్దని నువ్వు ఒట్టిగా తిరగవాగుతామయ్యా. పనిలోనికి ప్రవేశించి ముందు నీ కలిగిన దానిలో నుండి చిన్నగా ప్రకటించడం మొదలుపెట్టు నాయన తమ్ముడు. ఆ తర్వాత ఆటోమేటిక్గా నీకు అభిషేకం పెంచుతాడు, నీ చేత నీకు ఏ దర్శనం ఇచ్చాడో దాన్ని నెరవేరుస్తాడు. అయితే ముందు అడుగు పెట్టాలిగా, పనిలోని ప్రవేశించాలిగా.
నువ్వు పనిలోనికి ఎంటర్ కాకుండా నాకు చాలా దర్శనాలు ఉన్నాయి బ్రదరు అంటుంటారు కొంతమంది. అదే అది గొప్పలాగా. దర్శనాలు ఉన్నోడు మరి దర్శనం నెరవేర్పు కోసం తిప్పలు పడకుండా ఏం చేస్తున్నా? గాలికి తిరుగుతున్నావా? దర్శనం సంగతి ఏంది? దర్శనాలు చాలా ఇచ్చాడు బ్రదరు. నాకు చిన్నప్పటి నుంచి దర్శనాలు ఇచ్చాడు. నెరవేరినాయా మరి? 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చింది, నెరవేరినాయా అంటే నెరవేరలేదు. అంటే మనం అంటే ఇంకా మనం ఆ ఫీల్డ్లోకి రాలేదు కదా, మరి ఏం చేస్తున్నా? నేను చెబుతున్నా ఎప్పటికీ నెరవేరవా? ఎందుకని? దర్శనం నెరవేర్చుకోవడానికి అడుగులు ముందుకేస్తే నెరవేర్పు వస్తుంది. నువ్వు అడుగు ముందుకే పోతే ఎట్లా నెరవేరిద్ది నీ దర్శనం? తెలివి తక్కువ రకం. కాబట్టి కొండ మీదికి దిగొచ్చే మంచు ఆత్మీయ జీవితంలో ఒక శిఖరాగ్రహం చేరినట్టు గుండెలు ఒక పర్వత స్థాయిలోకి ఎదిగిపోవాలి. యేసయ్య మన కొండ. ఆ ఎత్తు, ఆయన ఎంత ఎత్తైనా కొండ అయితే ఉన్నాడు, నువ్వు అంత ఎత్తుకు ఎదగాలని ఛాలెంజ్ పెట్టాడు మన మీద దేవుడు. నువ్వు కూడా తయారు కావాలి. ఇక హెర్మోను మంచు ఆ కొండల మీదకి పుష్కలంగా దిగొచ్చినట్టు, ఇంత అని కొలత లేకుండా దిగొచ్చినట్టు మన మీదకి కొలత లేని ఆత్మ దిగొచ్చిద్ది అనమాట. మనం ఆ స్థాయికి ఎదిగే కొద్దీ దేవునికి మహిమ. ఇంకా అందరు కలిసి గట్టిగా చెప్పండి. ఎక్కడన్నా మొత్తలకు ఆనుకున్నారా? స్తంభాలకు కానీ వాటికి ఆనుకున్నారా? శుభ్రంగా సైతాన్ గాడు పక్కన చేరి జ్వాలబాడుతాడు. నిదరా అని ఆనుకుంటే అంతే సంగతులు. ఎవరు ఆనుకోవద్దు, జాగ్రత్త వినండి. రైట్. సమృద్ధి అయిన అభిషేకం ఐక్యత ఉన్న దగ్గర, అంటే అనైక్యత దగ్గర ఈకాబోధు అనుభవం అంటే ప్రభావము కోల్పోయిన పరిస్థితి. అభిషేకం ప్రభావం, అభిషేకాన్ని కోల్పోయిన పరిస్థితి ఈకాబోధు అంటే ప్రభావం కోల్పోయిన పరిస్థితి. అభిషేకం ఉన్న వ్యక్తులు సన్నిధి, ఆ ఫోర్సు, ఆ తేజస్సు వేరు. అభిషేకాన్ని కోల్పోయిన సన్నిధి, ఆ తేజస్సు, ఆ పరిస్థితులు వేరు. తేజస్సు అంటే ఏమి ఉండదు ఆడ, కళకళలాడేది వెలవెలబోతున్నట్టు ఉంటుంది. వ్యతిరేక పదాలు చెప్పుకుంటూ వస్తున్నాం మనం పైనుంచి, గమనిస్తున్నారు కదా. 2 ఓళ్ళు ఎంత అమ్మా? 3 2 3 2 4 ఎన్నేళ్ళు ఇది? రైట్, మొత్తం లైన్లోనే ఉన్నారు. మళ్ళీ ఇటನ್ನು పోయారేమో నా భయం నాది. దేవునికి మహిమ. పాయింట్కి వద్దాం. తర్వాత 5వ పాయింట్ ఆశీర్వాదం. ఐక్యత ఉన్న దగ్గర ఆశీర్వాదం. ఈ టైపు ఆ టైపు అని చెప్పాలా, సకల ఆశీర్వాదాల నిలయం ఐక్యత గల స్థలం. మరి ఐక్యత లేని దగ్గర ఆశీర్వాదం ఇంటూ శాపం. ఆశీర్వాదానికి వ్యతిరేక పదం ఏది? ఐక్యత ఉన్న దగ్గర ఆశీర్వాదం ఉంది అంటే, ఐక్యత లేని దగ్గర అది రైట్. ఐక్యత ఉన్న దగ్గర తర్వాత 6వ పాయింట్ శాశ్వత జీవం అన్నాడు. అక్కడ ఉండాలని ఆజ్ఞాపించాను అన్నాడు. ఎక్కడ? ఐక్యత ఉన్న దగ్గర శాశ్వత జీవం ఉండాలని ఆజ్ఞాపించాను అన్నాడు. జీవించి ఉన్న చెట్టును మీరు గమనించండి. అది బ్రతికుంటే చాలు, ఈ సంవత్సరం చూసి మరో సంవత్సరం చూస్తే ఆ షేప్ మారిపోయి ఉంటుంది. అది ఈ సంవత్సరం చూసి నెక్స్ట్ ఇయర్ చూస్తే దాని షేపులు మారిపోయి ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరం ఒక 20 కొమ్మలు ఉంటే మరు సంవత్సరానికి 40 కొమ్మలు అయి ఉంటుంది. అది కొమ్మలు పెరిగి అనగొమ్మలేసి విస్తరిస్తూ ఉంటే చెట్టు ఆకృతి మారిపోతూ ఉంటుంది కదా. ఒకే లుక్లో ఉంటుందా? జీవించి ఉన్న చెట్టు ఎప్పటికప్పుడు నూతనత్వంగా కనపడుతూ ఉంటుంది, క్రొత్తగా కనపడుతూ ఉంటుంది. శాశ్వత జీవం ఐక్యత ఉన్న దగ్గర. మరి శాశ్వత జీవానికి ఐక్యత దోహదపడుతుంది. మరి అనైక్యత దగ్గర శాశ్వత జీవం ఇంటూ ఏంటిది? నిర్జీవం అంటే మరణం. జీవము ఇంటూ మరణం. మరణించెను, నిర్జీవమైపోయాడు
అంటే జీవం కోల్పోయిన వాడని అర్థం. జీవం కోల్పోవటం అన్నా ప్రాణం పోవటం అన్నా ఒకటే. ప్రాణం పోయినోడిని జీవం పోయినోడిని టోటల్గా ఏమంటారో మన బ్లంట్ భాషలో చెప్పండి, సచ్చినోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమోడు ఇప్పుడు అనుకూల వచనాలు చెప్పుకున్నా, వ్యతిరేక వచనాలు కూడా చెప్పుకున్నా, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఐక్యత అన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అనేది జరిగితే అక్కడ ఈ 6 జరుగుతాయి. ఏది కలిసి ఉంటే. ఒకవేళ పరస్పర వైరుధ్యంతో ఉంటే, అనైక్యతతో ఉంటే, దీనికి వ్యతిరేకమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయని దేవుడు ఒక మెసేజ్ ఇచ్చేశాడు. అయిపోయింది. నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి విషయం అయిపోయింది, ఐక్యత. ఈ ఐక్యత 2 విధాలు, సహోదరులు 2 రకాలు. ఐక్యత 2 విధాలు, సహోదరులు 2 రకాలు. బాగా వినండి. సహోదరులు 2 రకాలు చెప్తా. మొట్టమొదటిది మనం సహోదరులు, సేవకులు సహోదరులు, విశ్వాసులు సహోదరులు, విశ్వాసులు అక్కయ్యోళ్ళు సహోదరీలు. ఓకే, వీళ్ళందరూ సహోదరులు సహోదరీలు. మనం కాకుండా మనందరికీ కలిపి ఓ సహోదరుడు ఉన్నాడు, మనందరికీ కలిపి ఓ పెద్దన్న ఉన్నాడు. ఆయన మనందరికీ మొదట సహోదరుడు. ఆయనతో ఐక్యత కలిగి ఉంటే మనము ఆయన మనం సహోదరులము సహోదరీలము. ఎవరి పెద్దన్న? రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చూడు ఒక్కసారి త్వరగా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అనేక సహోదరులలో తన కుమారుడు జ్యేష్ఠుడగునట్లు. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు, ముందు పుట్టినవాడు. మనందరికీ పెద్దన్న ఎవరు? యేసయ్య. ఇప్పుడు మనందరం ఆయనకి ఒక కోణంలో తమ్ముళ్ళం చెల్లెళ్ళం. ఎంతమందికి తెలుసో ఈ సంగతి? అదేంది, యేసయ్యని తండ్రి అంటున్నాగా తప్పులేదు అనొచ్చు, ప్రియుడా అంటున్నాగా తప్పులేదు అనొచ్చు, స్నేహితుడా తప్పులేదు అనొచ్చు, పెద్దన్న తప్పులేదు అనొచ్చు, రాజా తప్పులేదు అనొచ్చు, ప్రభువా ప్రభుత్వము చేయువాడు తప్పులేదు అనొచ్చు. ఎందుకంటే ఆయన మనకి అన్నీ అదేంది ఆయన అన్న అని చెప్పా, మళ్ళీ ఆయన తండ్రి అనొచ్చు అంటున్నావు ఏంటంటే, తండ్రి కాదు ప్రియుడా అని కూడా అనొచ్చు అని చెబుతున్నాగా. ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు శిష్యులందరినీ ఆయన ఏమని పిలిచాడు? పిల్లలారా అన్నాడు. పిల్లలారా అంటే ఆయన ఏమని తను చెప్పుకుంటున్నాడు? ఒకసారి ఏమో సహోదరులారా అన్నాడు. ఈ 2 మాటలు యోహాను సువార్తలోనే ఉంటాయి. ఇంటికి పోయినా చూసుకుందరు కానీ నాకెళ్ళి చూడండి, టైం లేదేడా. దేవునికి మహిమ. ఒకసారేమో సహోదరులారా అన్నాడు, ఒకసారేమో పిల్లలారా అన్నాడు. సహోదరులారా అన్న కాడేమో అన్న, పిల్లలారా అన్న కాడేమో తండ్రి. దేవునికి మహిమ, హల్లెలూయా. ప్రభువా అని పిలిచినప్పుడు మౌనం వహించాడు గనక అక్కడేమో రాజు. నా దేవా అని తోమా పిలిస్తే మౌనం వహించాడు గనుక అక్కడేమో దేవుడు. ఒక్క యేసే అన్ని కోణాలలో మనకు అందుబాటులో ఉన్నాడు. ఈరోజు మెట్టుకు మనం సహోదరుడు అన్న పాయింట్ని ధ్యానిద్దాం. ఇప్పుడు మన సహోదరుల ఐక్యత ఎంత మేలు ఎంత మనోహరం అని మ్యాటర్ అంతా చెప్పాడు కదా. ఈ ఐక్యతలో మనం ఫస్ట్ ఐక్యం కావాల్సింది ఎవరితో అంటే మన అందరికీ పెద్దన్న అయినటువంటి యేసయ్యతో.
ఎందుకు ఈ మాట చెప్తున్నానో వినండి. ఇప్పుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం అంటే, మనకంటే అన్యులు బాగా ఐక్యంగా ఉంటున్నారు. మరి అక్కడ అభిషేకమును శాశ్వత జీవం ఉండాలని దేవుడు దీవించాడా? మతోన్మాదులు ఇంకా ఐక్యంగా ఉంటున్నారు. మతోన్మాదులు క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు ఇంకా ఐక్యంగా ఉంటున్నారు. అక్కడ కూడా దేవుడు శాశ్వత జీవాన్నను, అభిషేకాన్ని, అధికారాన్ని ఏర్పాటు చేశాడా? లోకస్తులు చాలామంది కుటుంబాలు చూస్తూ ఉంటాం. సినిమాలు కూడా తీశారు, అందరూ కలిసి కుటుంబ సభ్యులు పాటలు, టైటిల్ పాటలు పెట్టుకొని పాడుతూ ఉంటారు. అందరూ చట్టపట్టాలు వేసుకొని మా కుటుంబం ఈ కుటుంబం, మా కుటుంబం ఆ కుటుంబం, ఆ కుటుంబం ఈ కుటుంబం అని ఎగురుతూ ఉంటారు కదండి ఆ సినిమాల్లో. ఏంది అటు చూస్తారు? చూడలేదా మీరు? తర్వాత ఫస్ట్ అన్నదమ్ములు అందరూ కలిసి ఉండటం, తర్వాత స్త్రీల వల్ల కొట్లాటలు రావటం, తర్వాత విడిపోవటం, మళ్ళీ క్లైమాక్స్లో మొత్తం కలుసుకోవటం, స్టార్టింగ్ టైటిల్ సాంగ్, స్టార్టింగ్ సాంగ్ ఏదైతే మళ్ళీ ఎండింగ్లో కలిసి మళ్ళీ అందరూ సాంగ్ వేసుకోవటం, చూసిన వాళ్ళు చుట్టకంపు కొట్టుకుంటూ బయటికి రావటం, ఇదంతా మనకు అలవాటే. గతంలో బీడీలు, సిగరెట్లు కంపు, వాడు పొగ దాగి లోపల వెళ్తుంటాడు. బోర్లు కనపడుతూ ఉంటాయి పొగ త్రాగరాదు అని. వాడికి ఎట్ట అర్థమైందంటే పొగ తాగరాదు అన్నట్టు అర్థమై తాగుతూ ఉంటాడు లోపల. ఆడు దూపం వేస్తే అది ఎటు పోదు. నా చిన్నప్పుడు మా వాళ్ళు నన్ను సినిమా హాల్కి తీసుకెళ్తే బయటకు వచ్చేటప్పుడు సెంటు వాసన ఎట్టు వచ్చిందో, సొట్ట వాసన ఎట్టు వచ్చేది. దేనిరా ఇంత కంపు కొడుతున్నాయి, తలకాయ నొప్పి. ఎందుకు? నా చిన్నతనంలో ముసలి బ్యాచ్ ఎక్కువ, అంతా చుట్ట బ్యాచ్. సినిమాల్లోనే సినిమా చూస్తా లాగుతా పొగ వదులుతూ ఉండే, చిక్కటి పొగ చొక్కాకు తగిలిందంటే ఇంక బాధది. అట్లాంటివన్నీ చూసి ఉండలే ఎంత ఐక్యంగా కనపడతారు కదా ఆ సినిమాలు చూసి. నిజంగా కొంతమంది అన్యులు అలానే ఉంటారు, ఫ్యామిలీలో ఐక్యత. మూవీస్ కూడా వచ్చినాయి, కలిసి ఉంటే కలదు సుఖాలు ఇట్లాంటివి. కాబట్టి ఎన్నో విధాలుగా అన్యజనులు ఐక్యంగా ఉంటున్నారు. మరి అక్కడ ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతాయా? అసలు ఈ వాగ్దానాలు ఎవరి కోసం ఇచ్చాడు? ఇక్కడ ఐక్యత విషయంలో ఎవరిని హెచ్చరిస్తున్నాడు అంటే, ఇద్దరి ఐక్యత విషయంలో ప్రత్యేకంగా దేవుని ఆత్మ ఈ కీర్తనను రాయించాడు. మొట్టమొదటి రహస్యం ఏంటంటే, మనందరి సహోదరుడు, నీకు ఒక సహోదరుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఎవరు నీ సహోదరుడు అంటే యేసయ్యా. ఆయనతో ఎడబాయని సహవాసం నువ్వు మెయింటైన్ చేయాలి. ఆయనతో ఎడబాయని సహవాసం నువ్వు కలిగి ఉండటానికి జాగ్రత్త పడాలి. ప్రతినిత్యము ఆయన నువ్వు ఆయన కలుసుకుంటూ ఉండాలి, విడిపోకూడదు. నువ్వు ఎంత బాగా ఆయనతో ఐక్యతగా ఉంటావో, సఖ్యతగా ఉంటావో, సమాధానంగా ఉంటావో, సహవాసంలో ఉంటావో, అంతగా నేను చెప్పిన ఈ 6 వాగ్దానాలు నీ పట్ల నెరవేరుతాయి. ప్రాణప్రియుడు, మనందరి సోదరుడైన, మనందరి పెద్దన్నైన యేసయ్యతో నిత్యము మనం కలుసుకుంటే 6 మన మీద నెరవేరుతాయి. మొట్టమొదటిది మేలు, మేలు, మేలు. కీడులు కాదు, నీకు కీడులుగా కనపడేవి కూడా మేలులుగా మారిపోతాయి. కీడులాగా వచ్చేది కూడా నీ మేలుకే. భక్తుడు అన్నట్టు ఏదొచ్చినా నీ మేలుకే వచ్చింది అది. రెండవది, ఒక మనోహరమైన వ్యక్తిగా మారిపోతావు. మన అగ్రజుడితో సహజీవనం చేస్తే, ఏదో పాట ఉంది కదా, యేసయ్యా నీతో సహజీవనము తర్వాతేందో మీరే పాడండి. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన,
సహజీవనము, నాశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము, నాశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. దేవునికి మహిమ. వల్లే పాట కదా. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతుని, నీ రక్తాభిషేకము కడిగనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతుని, నీ రక్తాభిషేకము కడిగనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. దేవునికి మహిమ. యేసయ్యా నీతో సహజీవనము, కలిసి బ్రతుకుట, సహవసించుట, నీతో సమాధానముగా ఉండుట, నా ఆశలు తీర్చి నన్ను తృప్తిపరిచింది అన్నాడు ఈ పాటలో. ఇది వాక్యమే, వాక్యమే. మేలు. రెండవది, యేసుతో కలుసుకునేటువంటి భక్తుడు భక్తురాలు మనోహరమైన వ్యక్తులుగా ఉంటారు. మనోహరం అంటే ఆకర్షణీయమైన వ్యక్తులు. నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎన్ని పేస్టులు పూసినా రాదు అంత ఆకర్షణ. నొసులు ఎంత సన్నంగా చేసినా రాదు, అసలు మొత్తం తీసేసి ఎంత చేసినా రాదు, ఎన్ని పూసినా రాదు, జుట్టు ఎంత కటింగ్ చేసినా రాదు, ఎన్ని పీసులు ముందుకు లాగినా రాదు. రాదో ఆ ఆకర్షణ. అంటే చేసుకున్న వాళ్ళని నేనేం తిట్టట్లేదు, మళ్ళీ నన్ను తిట్టుకోవాకండి. యేసుతో కలుసుకున్నప్పుడు ఒక భక్తునికి భక్తురాలికి కలిగేటువంటి ఆకర్షణ నువ్వు భౌతికంగా ఎన్ని తిప్పలు పడ్డా రాదు. అదంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యను కలుసుకుంటే మారిపోద్ది, టోటల్ మన మహిమే మారిపోద్ది. పౌలు చూడటానికి అందమైన దేహం కలిగిన వాడు కాదు, ఆకర్షణీయమైన శరీరాకృతి కలిగిన వాడు కాదు. ఆయన ఆకారాన్ని ఎగతాళి చేశారండి. కానీ పౌలు 1900 సంవత్సరాలుగా క్రైస్తవ సమాజం అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 60% మంది ప్రజలకి ఆకర్షణీయమైన వ్యక్తి. కరెక్ట్. యేసయ్య మహిమ కొరకు చప్పట్లు కొట్టి మహిమపరచు దేవుణ్ణి. స్తోత్రం. ఏం ఆకర్షణ చూడది. యేసుతో సహజీవనం చేయడానికి అలవాటు పడి యేసు సహవాసంలో మనం నిలిచి ఆ సహోదరునితో ఐక్యత మెయింటైన్ చేసినంత వరకు నేను చెప్తున్నాను, నువ్వు ఎక్కడ ఏ వీధిలో నిలబడ్డా, ఏ గదిలో నిలబడ్డా, ఏ ఇంట అడుగు పెట్టినా, ఏ ప్రాంతంలో నిలబడినా నువ్వు ఒక ఆకర్షణీయమైన వ్యక్తివిగా ఉంటావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు అప్రయత్నంగానే నీ వైపుకి వచ్చేస్తూ ఉంటారు. కారణం యేసు ఒక పరిమళ తైలం. ఆ పరిమళ తైల సహవాసంలో నువ్వు ఉన్నావు, నీకు అంటుంది ఆ పరిమళం. మీరు గమనించి చూసినట్టయితే యేసయ్య ఎక్కడ సంచరిస్తే అక్కడ గుంపులు 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 గుంపులు. ఎవరి దగ్గర పోయి బ్రతిమలాడింది లేదు, ఏమి లేదు. ప్రకటిస్తాడు, వెళ్ళిపోతాడు, గుంపులు గుంపులు. సమాజమే ఆయన వెంటబడి పోవచ్చున్నదని వాపోయారు అప్పటి యూదులు. ఇదిగో లోకమంతా ఆయన వెంటబడి పోవచ్చున్నది, మన ప్రయత్నములు ఎట్లు విఫలమైనవో చూచితిరా అనుకున్నారు. ఏం చేశాడో, ఏం వచ్చిందో రా మెంటలెక్కినట్టు తిరుగుతున్నారు. ఆ నజరేయుడకు యేసు ఎడిపోతే అటే పోతున్నారు. ఏంది ఏంది ఏంది
ఆకర్షణ. ఏంటా ఈరోజు కూడా వాళ్ళతో మాట్లాడకూడదురా, మాట్లాడితే మనలో కూడా మార్చేస్తారా. అప్పుడప్పుడు కొంతమంది వేరే మతాలకు చెందిన వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక మనం తిరిగి మాట్లాడడం మేము మాట్లాడమండి మీతో, మేము మాట్లాడాం. అమ్మ మీతో మాట్లాడితే మేము ఏమైపోతున్నాం మాకు కూడా తెలియట్లేదు. మేము మాట్లాడడం మీతో, వదో మాట్లాడవాకండి మాతో అంట. ఏంటి ఏం జరుగుతుంది? ఒకడు అంటాడు పనికి మొదలాడు, మతం మార్చేశారు, పైసలు ఇచ్చి మార్చేశారు, అట్లిచ్చి మార్చేయవడ్రా బఫూన్. ఎవరు చెప్పారు నీకు డబ్బులు ఇచ్చి మార్చారని? డబ్బులు ఇచ్చి మార్చడం కాదు, సమస్తము తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పెట్టి రక్షణ పొందుతున్నారు. నేను మారా, నేను కరడగట్టిన విగ్రహారాధికుడి కూడా నేను మారా. నాకు ఎవడు పైసలు ఇచ్చి మార్చాడు? నేనే సాక్షినే, నేను మారా. ఎవడు పైసా ఇలా. యేసులో ఉన్న ఆకర్షణ, ఆయన సత్యము, నీతి, పరిశుద్ధత, ప్రేమ, ఆయన న్యాయం. దేవుడు అంటే ఆ హై క్వాలిటీస్ అన్ని ఒక్క యేసులో కనపడ్డందున నేను ఆకర్షింపబడ్డా యేసు వైపుకి. పిచ్చి పిచ్చిగా తిరిగా గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు, పుస్తకాలు, రోడ్డు పైన చిత్తు కాగితం మీద బొమ్మ ఉంటే ఆ బొమ్మ పక్కన మ్యాటర్ ఏముందని అది ఏ స్థితిలో ఉన్నా తీసుకొని దులుపుకొని చదివా. గణేష్ బీడి కట్ట తెలుసుగా, కట్ట మీద విగ్రహం బొమ్మ ఉంటుంది. బీడీలు తాగినోడు కాగితం పట్టేస్తే కాగితం మీద ఆ విగ్రహం బొమ్మ ఉంటే రోడ్డు మీద ఉంటే ఎవడు తొక్కుతాడేమో, దాన్ని తీసుకెళ్ళి చెట్లలో కొమ్మల్లో పెట్టి వచ్చేవాడిని, అది కింద పడకుండా, ఎవడు తొక్కకుండా. బీడీ కట్ట మీద ఉన్న బొమ్మను కూడా మా తాతల తండ్రులు, మా అమ్మలు అట్లా నేర్పారు. చదివా, మొత్తం చరిత్రలో చదివా. వాళ్ళందరి జీవితాలు చూసా, యేసయ్య జీవితం చూసా. నీతి సూర్యుని కాంతి ముందు పట్టపగలు మనం లైట్ అయితే ఏం కనపడినట్టు ఆ నీతి సూర్యుని కాంతి ముందు నేను మొక్కిన వాళ్ళందరూ తేలిపోయారు. చూపించండి మరి ఒకరిని యేసుకు సమానుణ్ణి, చూద్దాం, మొక్కుదాం, ట్రై చేద్దాం, పోండి. నాకు గట్టి నమ్మకం ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే అయిపోయింది, వెతికి సాలిపోయింది, కళ్ళజోడు కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కడు కూడా లేడు. అందుకే ఇందాక ఆ పాట పాడా. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు. ఒక చిన్న మ్యాటర్ విన్నా, మరి ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ భక్తిపరుడు ఒకడు ఆఫీస్ గదిలో బైబిల్ పెట్టుకుంటున్నాడంట. దాన్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టకుండా యజమానురాలు కూర్చునే దగ్గర ఒక అల్మారా ఉంటే అందులో పెడుతున్నాడంట బైబిల్. ఆయన అక్కడ పెట్టడం ఏమో తీసుకెళ్ళి చెత్తబొట్లు వేయటం, మళ్ళీ చూసుకొని దులుపుకొని ఏందమ్మా ఇక్కడ వేసావని మళ్ళీ ఆయన అందులో పెట్టడం 2-3 సార్లు చేసిందంట. అంతే. 4వసారి అడిగాడంట, ఎందుకమ్మా బైబిల్ని చెత్తబొట్లు ఎందుకు వేస్తున్నావు? నేను ఎంతో ప్రేమించే గ్రంథం, నువ్వు ఎందుకు అట్లా వేస్తున్నావు అంటే, ఏం బైబిల్, ఏం దేవుడయ్యా, ఇంక నీకేం మంచి దేవుళ్ళు ఎవరు కనపడలేదా? నేను ఆరాధించే వాళ్ళు చూడు ఎట్టుంటారు, పైనుంచి కింద దాకా సర్వాంగ అవయవ అలంకరణలతో ఎంత అందంగా ఉంటారో చూడు. ఏం దేవుడయ్యా, ఏం యేసు ప్రభు, ఒంటి మీద బట్టలు లేకుండా, మొల మీద ఏదో చిన్న అడ్డ వస్త్రం, ఒళ్ళంతా గాయాలు, రక్తం, చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడిచేటట్టు ఉంటుంది. ఇదంతా బుద్ధి లేదా నీకు? ఇంతమంది ఇంత ఆకర్షణీయమైన వాళ్ళు కత్తులు, కట్టాలు, బల్యాలు, బరిసెలు, వాకులు, గదలు అయ్యి తీసుకొని గందరగోళంగా మా వాళ్ళు చూడు పైనుంచి కింద బంగారం దిగేసుకొని గందరగోళం ఉంటే ఇంతమందిని వదిలిపెట్టి ఏందో నువ్వు పెద్ద ఒంటి మీద ఒక బట్ట కూడా లేకుండా ఏదో ఇదిగా ఉన్న మనిషిని పట్టుకొని ఒళ్ళంతా రక్తం గందరగోళం కనపడేవాడిని బట్టి తెగ మొక్కుతున్నావు. ఆ వికారి, ఆ కురూపిని ఎలా మొక్కాలనిపిస్తుంది నీకు అందట.
ఎంత మాట అన్నావు తల్లి నువ్వు. ఏం తెలుసమ్మా ఆయన గురించి నీకు? సర్వాంగ సుందరుడమ్మా ఆయన. ఆహా, సుందరుడా కనపడతానే ఉంది. లేదు లేదమ్మా, ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. అని ఆ వర్ణనంతా మాట్లాడితే, అంత సుందరుడా మరి ఎందుకు అవతారం అందట. అప్పుడు స్ట్రైట్గా చెప్పాడు, నీకోసమే తల్లి అన్నాడట. నీకోసమేనమ్మా, నీ పాపముల కోసమే. నీ పాపాలను సహించి వహించి భరించి నీ పాపములకు ప్రతిగా ప్రాయశ్చిత్తం చేయటానికి యజ్ఞ పశువై అలా వధింపబడ్డాడు. నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థమైన రక్తము చిందించకపోతే నిత్యజీవ ప్రాప్తి ఉండదని బైబిల్ చెప్పటం కాదు, ఆర్య ఋషులు నమ్మి రక్త ప్రోక్షణ జరిగించారు. వాళ్ళు బలికాండలు జరిగించారు. మన పాపములు ప్రతిగా మరో జీవి, కానీ మనిషికి బదులు జీవి అంటే ఒక జంతువు సరిపోదు కనుక మనిషి పాపములకు మనిషే బలవ్వాలి కనుక ఇక నువ్వు ఎన్ని లంచాలు పెట్టినా దేవుడు తీసుకొని నిన్ను వదలటం సాధ్యం కాదు కనుక నీ పాపముల కొరకు న్యాయంగా శిక్ష పడాలి. ఆ శిక్ష నీ మీద పడకుండా న్యాయం ప్రకారం నువ్వు చేసిన పాతకాలకు నీకు వచ్చేటువంటి శిక్షకు నీకు బదులు నీ స్థానంలో ఏ పాపము ఎరగని పరిపూర్ణ పరిశుద్ధుడైన ఆ దేవుడు యేసు ఆయన భరించాడు. నీవు చేసిన పంచమహాపాతకాలకు చేతుల్లో 2, కాళ్ళల్లో 2, ప్రక్క డొక్కలో 1 పంచ గాయాలు పొందాడమ్మా. నోటితో నువ్వు మాట్లాడిన అపవిత్ర మాటలకు నీ నోరు శిక్షింపబడవలసి ఉండగా, నిత్య శిక్ష పొందవలసి ఉండగా ఆయన నోరు శిక్ష పొందింది. ఆ నోటి వెంట రక్తము. నీ కనులతో నీవు చూచిన హేయమైన చూపులకు ఆయన కనుల నుండి రక్తం. వినకూడని వాటిని వినడానికి ఇష్టపడినందుకు నీ చెవులకు ప్రతిగా ఆయన చెవులలో రక్తం. సర్వ శరీరంతో నీవు చేసినటువంటి సమస్త పాప ఆ కర్మలన్నిటికీ ప్రతిగా ఆయన సర్వ శరీరము చీలికలు పేలికలుగా నాగలి సాళవలి దున్నబడింది. నీకు బదులే ఆయన ప్రాణం పెట్టాడమ్మా. నీ కోసమే అలా అయ్యాడు. ఏ పాపం ఎరగని పరిశుద్ధుడు సర్వాంగ సుందరుడై ఉండి పతిత మానవ జాతి పాప పరిహారార్థమై యజ్ఞ పశువుగా వధింపబడ్డాడమ్మా. మౌనం అయిపోయిందట. తెలియకపోతే అడుగు చెప్తా. యేసును తొందరపడి తోలనాడుతూ సృష్టికర్తను నిందించిన పాపం వస్తుంది నీకు, జాగ్రత్త అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు చెప్పాను ఈ మ్యాటరు? ఎందుకు చెప్పాను? ఏం చూసి మారిపోతున్నారా బాబు? మీకేమైనా ఇస్తున్నారా అంటే ఎవరిచ్చారు? రమ్మను. నేను చెప్తున్నాగా. ఇవ్వటం కాదు, సమస్తము కోల్పోవడానికి ఇష్టపడ్డాను. ఈరోజు
ఊపిరిపోయినా పర్వాలేదు, యేసు కావాలి. అవి చూశాను, ఈయనని చూశాను. పైనుంచి కింద దాకా బంగారు ఆభరణాలు, గందరగోళం, కత్తులు, కటార్లు, ఈటెలు, బల్యాలు, బరిసెలు. కత్తులు లేవు, ఈటెలు లేవు. ఎందుకంటే సర్వశక్తి గల దేవునికి ఆయుధం ఎందుకు? కంటి చూపు చాలు. ఆయుధాలు దగ్గర పెట్టుకున్నారంటే అర్థం ఏంటి? వారు మన వంటి మానవులే, ఆత్మరక్షణార్థమై మందుగుండు సామాగ్రి రెడీ చేసుకున్నారు. అది విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతే ఉన్న సంగతి మాట్లాడుతున్నాను నేను. మన ఇంట్లో మృతుల ఫోటోలకి మనం ఏం చేస్తాం? మన ఇంట్లో ఎవరి ఫోటోకైనా, మన కుటుంబ సభ్యులు ఎవరి ఫోటోకైనా బొట్టు పెట్టామంటే అర్థం ఏంటి? నీ ఫోటోకి మీ ఇంట్లో బొట్టు పెట్టారనుకో, నువ్వు ఊరుకుంటావా? మీ అమ్మ బొట్టు పెట్టిందనుకో, అబ్బాయి ఫోటోకి బాగుంది ఆయన పెట్టిందనుకో, అమ్మాయి ఏందే నన్ను బతికొండని పంపించదలుచుకున్నావా నువ్వు? ఏంటి నా ఫోటోకి బొట్టు పెట్టేసా అంటే అర్థం ఏంటి? మన ఫ్యామిలీ మెంబర్స్తో ఒకటి ఫోటోకి బొట్టు పెట్టేశామంటే వాడు పోయినట్టే అర్థం కదా. సజీవుడికి బొట్టు పెడతామా? చెప్పండి గట్టిగా. మరి నేను గతంలో మొక్కిన వాళ్ళందరికీ బొట్లు ఉన్నాయి, ఒక్క యేసు ప్రభువుకు లేదు. తేడా అర్థమైంది నాకు. ఎవరు సజీవులో, ఎవరు మృతులో. సజీవుడైన వాడిని మృతుల్లో వెతికా, చివరికి దొరికాడు సజీవుల్లో సజీవుడు. యేసయ్య ఎప్పటికీ సజీవుడే. నాకు అర్థమైపోయింది, అరే ఇప్పటిదాకా మృతుల వెంట పడ్డానా నేనని. నేనే పెట్టాను రోజు బాగా అన్నీ కలిపి నేనే ప్రతిదానికి పెట్టేవాడిని. పెట్టేటప్పుడు ఎలగలా, దేవుడు జోక్యం చేసుకొని కళ్ళు తెరిచినాక అర్థమైంది. మా తాతయ్య ఫోటో బొట్టు ఉండేది, వెళ్ళిపోయాడు. ఆయన పోయాక నేను పుట్టా, అందుకని ఆయన పేరు నాకు తగిలిచ్చారు, వీరయ్య అని. ఆ వరుసలో చూస్తే వీళ్ళకి ఆయన, వీళ్ళు ఆయన, ఆయన వీళ్ళు మొత్తం అడిగిపోయారు. మృతులు నాకు ఎలాగ ఉత్తరమిత్తురు? సజీవుడేగా నాకు సహాయం చేయగలిగేది. దేవునికి మహిమ. అందుకే యేసు సజీవుడు, సర్వశక్తి గలవాడు, ఏ పాపము లేని పరిశుద్ధుడు, పాపుల కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచినవాడు, వ్యక్తిత్వ సౌందర్యం కలిగిన వాడు, ఏ కోణంలో వెతికినా తిరుగులేని వ్యక్తి, దేవుడు అనడానికి 100% యోగ్యుడు. అంతేకాదు పూర్వులైన ఆర్య ఋషులు నమ్మి విశ్వసించి ఆయన బలియాగానికి ముంగుర్తుగా జంతువులు అర్పించి ఉండుట చేత నా వాళ్ళు చెప్పిన వ్యక్తి కూడా ఈయనే అని గుర్తెరిగి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆగల. యేసు నిజరక్షకుడు, ఆయన నా పాపముల కొరకు బలై తిరిగి లేచాడని తెలుసుకొని 4 ఆదివారాలు చర్చికి వెళ్ళటం జరిగింది. 4వ వారంలోనే బాప్తీసం పొందేశా. దేవునికి స్తోత్రం. పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తీసం పొంది పరిశుద్ధపరచబడి అప్పటి నుంచి ఇప్పటిదాకా యేసునందు విశ్వాసంతో జీవిస్తున్నా. కలుసుకున్నా. యేసయ్య నీతో సహవాసం చేయాలంటే ముందేం చేయాలంటే ఆ మలినము శుద్ధి చేసుకోమన్నాడు. అంటే రోజు ప్రభా, రోజు 3 సార్లు 5 సార్లు నీళ్లు పోసుకోవాలా తండ్రి అన్న. ఆ నీళ్లు కాదురా, చేసిన పాపాలన్నీ నా మీదకు మోపునట్లు పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందు, ఇక మన స్నేహం స్టార్ట్ అయ్యిద్ది అన్నాడు. ఇక బాప్తీసం పొందితే కడగబడి పరిశుద్ధపరచబడ్డాను. ఆయనతో నేను, నాతో ఆయన, డైలీ డ్యూయట్టే. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము స్తోత్రం అనుబంధము,
విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా. సంతోషంగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏది ఇంకోసారి చెప్పండి. ఎంత ఆకర్షణీయుడు. ఊరు మొత్తం తిట్టేవాళ్ళు జక్కయ్యని. ఊరు మొత్తానికి మన భాషలో చెప్పాలంటే రోసేసినోడు అంటారే, ఊరు మొత్తానికి అట్టంటోడు అనమాట ఆయన. ఎవరు? జక్కయ్య అనేవాడు. ఆ ఊరు మొత్తం పాపి అయిన మనుషుడు అని టైటిల్ పెట్టేశారు జక్కయ్యకి. అతను కూడా అంతే తయారయ్యాడు, సైకోలాగా. తిట్టే కొద్ది ఎక్కువ అవుతారు, కొంతమందికి తెలియదు. భర్త వేరే రూట్కి వెళ్తున్నాడని భార్య టార్చర్ చేయటం మొదలుపెట్టింది. వెళ్ళావా, చూసావా, పోయి వచ్చావా అని. ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది. ఎక్కువైపోయి ఆమెమో తీయగా మాట్లాడుతుంటుంది, ఆమెమో దేవదూతలా కనపడిద్ది. పోయావా చూసావా అంటే నేను దురాత్మలా కనపడిద్ది. చివరికి ఇటు క్లోజ్ చేసి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు వచ్చి నా పేణం తిత్తారు. అన్యాయం జరిగిందన్నయ్య, అన్యాయం జరిగింది. పని ఎందుకు అంతసేపు టార్చర్ చేసేవాడు? తప్పు చేసేవాడిని పద్దాకలు తప్పు చేస్తున్నావు వాడికి కూడా తెలుసు ఆ సంగతి. నువ్వు చెప్పేది ఏముంది? తాగుబోతున్నాడు, నువ్వు తాగుతున్నావు, నువ్వు చెడిపోతున్నావు, నువ్వు అట్టపోతున్నావు ఇట్టపోతున్నావు అంటే వాడు అదే మొత్తుకుంటున్నాడు. నేను ఇట్టపోతున్నాను, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. తాగితే లివర్ పోయేది నాకు కూడా తెలుసు. తాగితే అందరిలో నవ్వులు పాలవుతా నాకు కూడా తెలుసు. అప్పుల పాలవుతా నాకు కూడా తెలుసు. నాకు తెలిసి నేను చెబుతావు ఏంది? నువ్వు నాకు తెలియని సంగతి చెప్పు. ఇందులో నుంచి ఎట్ట బయటపడాలో చెప్పు. పద్దాకలా తప్పు చేసావు అంటే వాడు ఇంకొంచెం స్టాంప్ వేసుకొని కూర్చుంటాడు గట్టిగా. అట్లనే ఇంకా సైకోలాగా మారిపోతారు. అనకూడదు. తప్పు చేసావు, ఓకే, చూడు యేసయ్య ఎట్లా డీల్ చేశాడో జక్కయ్యని. ఊరు మొత్తం వీడు మామూలుడు కాదు, వీడు దుర్మార్గుడు, వీడు కర్కోటకుడు, అమ్మో వీడు ఈ ఊళ్ళో ఎప్పుడు పోతాడో ఎన్నడూ పోతాడు అన్నారు అందరూ. అన్నందుకు ఇంకా భయంకరుడిగా మారిపోయాడు జక్కయ్య. ఆ ఊరి మొత్తంలో కూడా ఒక్కళ్ళు కూడా అనే మాట యేసయ్య అన్నాడు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, దిగిరా అన్నాడు. ఊరు మొత్తం తిడతారు నన్ను, ఈయన అసలు పట్టించుకోడు అనుకున్నాను, మొదలే గొప్పవాడని అనుకున్నాను, అందరిని వదిలిపెట్టి నన్ను పిలుస్తున్నాడు ఏంది? చకచక దిగొచ్చి ఆకర్షణ, యేసులో ఉన్న ఆకర్షణ. వెళ్తానే అప్పటిదాకా ఊరు మొత్తాన్ని పైన పడి దోచుకు తిన్నాడు అక్రమంగా. రూపాయికి 4 వసూలు చేశాడు. అలాంటి వ్యక్తి యేసయ్య పిలిచాడు అంతే, రోబోట్లాగా మారిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పూర్తిగా ఇంట్లో కూడా తీసుకెళ్ళాల. తన ఇంటిలోనికి వెళ్ళక మునిపే నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు కదా. చూడండి, జక్కయ్య మనందరికీ గురువు, పాఠం నేర్పుతున్నాడు. యేసయ్యను ఇంట్లోకి చేర్చుకొనక మునుపు పాప జీవితాన్ని విసర్జించాలి. ఇంట్లోకి చేర్చుకున్నాక చెప్పాడా, ఇంటిలోనికి చేరక మునుపు చెప్పాడా? పెద్దగా చెప్పాలి. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నాకున్న ఆస్తిలో సగం అమ్మి బీదలకు ఇస్తా అన్నాడు. మిగిలిన సగం ఎవరి దగ్గర రూపాయికి 2 వసూలు చేశాను వానికి 4 ఇస్తానయ్యా అన్నాడు. యేసయ్యను ఇంట్లోకి చేర్చుకునేటప్పుడు, యేసయ్యను జీవితంలోకి ఆహ్వానించేటప్పుడు అప్పటిదాకా చేసినవి ఉన్నాయిగా పాపాల రాశి, దాన్ని మొత్తాన్ని వదిలించుకోవాలి. అవే కడగబడి నిమిత్తము బాప్తిస్మ పొందాలని చెప్తున్నాను నేను. ఈ మారు మనసు ఎప్పుడైతే ప్రకటించాడో జక్కయ్య, ఈ ప్రకటించిన దాకా యేసయ్య మౌనంగా ఉన్నాడు. జక్కయ్య ముందు పోతున్నాడు, వెనక యేసయ్య పోతున్నాడు, ఆయన వెనక శిష్యులు, వాళ్ళ వెనకేమో సనుగుడు బ్యాచ్. ఎవరు? సనుగుడు బ్యాచ్. మళ్ళాంటి వాళ్ళకి ఎందుకు వస్తాడులే, తాగుబోతాళ్ళు, 2-3 కుంపట్లు ఉన్నోళ్ళు, ఫైనాన్స్ వాళ్ళు, వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, వ్యభిచారులైన స్త్రీలు, ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి అయితే బాగా వెళ్తుంటాడు ఈ బోధకుడు. పరిశుద్ధుల దగ్గరికి రాడు, పాపుల స్నేహితుడు. అంటే ఆయనేం మాట్లాడట్లా, ఆయన మౌనంగా వెళ్తున్నాడు. ముందు జక్కయ్య, వెనక యేసయ్య, వెనక శిష్యులు, వాళ్ళ వెనక సనుగుడు.
చివరికి ఇంటి సమీపంలో పోయినాక జక్కయ్య నుంచి వాయిస్ వచ్చేసింది. ఏమని అంటే, ఇందాక నేను చెప్పిన మాటలు వచ్చినాయి. ప్రభువా, నాకున్న ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను. చూస్తున్నాడు మౌనంగా. సణుగుడు ఆగింది. ఏమైందిరా వీడికి, మెంటలెక్కినోళ్ళ మాట్లాడుతున్నాడు, పైసా బానీయుడు. ఏం జరిగింది? మారు మనస్సు కలిగింది, పాపం మీద అసహ్యం కలిగింది, విడిచిపెట్టాలన్న తీర్మానం కలిగింది. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కాదు, ఇన్స్టంట్గా కదిలింది. దేవునికి స్తోత్రం. తెలుసా, అయిపోయింది. ఇక మిగిలిన సగం రూపాయికి 2 వసూలు చేశాను, 4 ఇస్తున్నాయా వాళ్ళకి. అప్పుడు చూశాడు వెనక్కి. ఎరా సనుగుళ్ళు, కొనుగోళ్ళు, పాపుల స్నేహితుడిని. నిజమేరా, పాపాన్ని ప్రోత్సహించడానికి కాదు, పాపము నుండి విడిపించడానికి, నా బిడ్డల కోసం నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను నేను. పాపంలో ఉన్న పాపాలు బాగా చేసుకుని ప్రేరేపించడానికి కాదు, పాపము నుండి వారిని విడిపించడానికి వచ్చాను నేను. చూడండి ఏం జరిగింది. ఆకర్షణ. యేసయ్య అంటే ఆకర్షణ. స్తోత్రం. యేసుతో కలుసుకున్న ఆమె కూడా ఆకర్షణే. మనోహరమైన వ్యక్తులుగా మారిపోతారు. రెండిటికి ఎంత టైం పట్టిందంటే, మిగిలిన 4 ఇంకా చాలా టైం పట్టిద్ది. ఈసారి ఎప్పుడన్నా చెబుతాలే. ఇకేముంది, మిగిలిన నీకు మీరే లెక్కేసుకోండి, దాన్ని బట్టి ధ్యానించుకోండి. సహోదరులలో మొదటి వారు వీరు. ఫస్ట్ మన సహోదరుడు ఎవరంటే యేసయ్య. ఆయనతో మనం కలిసినప్పుడు యేసు మనం యేసు, ఇద్దరి ఐక్యత వర్ధిల్లాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు అప్పుడప్పుడు జేజేలు కొడతారే, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత అంటే మీరేమంటారు? ఇప్పుడు అనండి. ఇప్పుడు నేను ఇది అంటాను, మీరు అది అనండి. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. పెద్దగా చెప్పండి. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి క్రీస్తు మన ఐక్యత. వర్ధిల్లాలి క్రీస్తు మన ఐక్యత. ఏంది అంత నీరసంగా చెబుతారు? రాజకీయ నాయకులు చెబుతాను ఎగబడి చెబుతారా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వర్ధిల్లాలి క్రీస్తు మన ఐక్యత. అది సౌండ్. దేవునికి మహిమ. దేవుని చిత్తం. రేపు మనం పార్టీ పెడితే కూడా ఇంతే ఉండాలి. మరి అంతే, క్రైస్తవులకు న్యాయం జరగకపోతే పెడతాం అవసరమైతే. సరే, ఆ పార్టీ తర్వాత సంగత. మరి ముందు ఈ సంగతి చూద్దాం. యేసుతో మనతో యేసు సహవాసం విడిపోకుండా ఎప్పటికీ సాధన చేయాలి. అప్పుడు 3వది అధికారం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. రాజుగా ఉంటావు, యాజకుడుగా ఉంటావు, రాణిగా ఉంటావు, యాజకురాలిగా ఉంటావు. గుర్తుపెట్టుకో, యేసుతో సహజీవనం ఉన్నంత వరకు ఈ అనుభవాలన్నీ నీకు. 4వది అభిషేకం. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతావు, అభిషేకంతో నింపబడతావు, మహిమ నుండి అధిక మహిమకి ఎదుగుతావు. 4వది. 5వది యేసు సహవాసంలో, యేసుతో సహజీవనంలో ఉన్న వ్యక్తి నిత్య ఆశీర్వాదమును పొందుతాడు. ఆశీర్వదించబడటమే కాదు, అనేకులకు ఆశీర్వాదాన్ని పంచిపెట్టేవానిగా ఆశీర్వాద కారణముగా ఉంటాడు. 6 శాశ్వత జీవం. ఇక్కడ ఉన్నంత వరకు దేవుని జీవంతో కళకళలాడతారు, నిత్య జీవంలో కూడా స్థానాన్ని సంపాదించుకుంటారు. ఎవరు చెప్పు? అయిపోయింది, ఇక వాక్యం కాదు, ఓపిక అయిపోయింది. చెప్పు. యేసుతో ఎవరు ఐక్యత? ఎవరాళ్ళు? నా అను మన నా. ఎప్పుడు నువ్వు సహోదరు లిస్టులోకి వస్తావు? మారు మనసు పొందినప్పుడా, పొందనప్పుడా? మారు మనసు పొంది
రక్షణ బాప్తిజమం పొంది ఆయనతో ఐక్యపరచబడాలి. జక్కయ్య ఎప్పుడైతే ఈ మారు మనసు ప్రకటించాడో అప్పుడు యేసయ్య నోరు తెరిచి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. వచ్చేసింది, ఇంటికి రక్షణ వచ్చేసింది అన్నాడు. నీ దేహము అనే ఇంట్లోకి, నీ కుటుంబం అనే ఇంట్లోకి యేసయ్యను ఆహ్వానించక మునుపు నీ పాపములను నీ ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి ఇక ఆయన లోపల చేర్చుకో. ఇక అనునిత్యము ఆయన సహవాసం వదలొద్దు. ఎవడున్నాయి పోని, ఏమున్నాయి పోని, ఆస్తులు ఉన్నాయి పోని, అంతస్తులు ఉన్నాయి పోని, పదవులు ఉన్నాయి పోని, అనవసరం. యేసు ఒక్కడుంటే చాలు. గట్టిగా ఆయనతో పెన వేసుకో. ఎన్ని బాధలైనా యేసును వదలొద్దు. నీ పట్టుదల ఎంతో తెలుసుకోవటానికి అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు అనుమతిస్తాడు, పరిశోధనలు అనుమతిస్తాడు. నిజంగా జరిగిద్ది. పరిశోధనలు అనుమతిస్తాడు. అసలు నీ మొండితనం చూద్దాం, నీ విశ్వాసం చూద్దాం, నువ్వు ఎంత మాత్రం ఆయన్ని పెన వేసుకుంటావో చూద్దామని కొన్నిసార్లు కఠిన పరిస్థితులు అనుమతిస్తాడు. అలా అనుమతించినప్పుడు నువ్వు నిజంగా సత్క్రైస్తవురాలివైతే మరి ఎక్కువగా యేసయ్యనే పెనేసుకుంటావు. నువ్వు డూప్లికేట్ సరుకు అనుకో, దొరికిపోతావు. ఒరిజినల్ క్రైస్తవుడు అనుకో, పరీక్షలు వచ్చే కొద్దీ, శ్రమలు వచ్చే కొద్దీ, అనుకున్నవి నెరవేరకపోగా అనుకోనివి జరిగే కొద్దీ దేవునికి దగ్గర అయిపోతూ ఉంటాడు. ఒక సత్క్రైస్తవుడు, ఒక యథార్థవంతుడైన క్రైస్తవుడిని శ్రమలు క్రీస్తుకు దగ్గర చేస్తాయి. ఒక డూప్లికేట్ క్రైస్తవుడిని దూరం చేస్తాయి. నకిలీ గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ మీద యాసిడ్ వేసామనుకో, ఆ పైన ఇంకా ఏదన్నా కాస్త కోస్త మురికుంటే అది కూడా పోయి ఇంకా చమకాయిస్తూ ఉంటుంది, తేజరిల్లుతూ ఉంటుంది ఒరిజినల్ గోల్డ్. నకిలీ గోల్డ్ అనుకో, అంటే లోపల ఒక లోహం ఉంటుంది, పైన గోల్డ్ కోటింగ్ అన్నమాట. యాసిడ్ పడంగానే ఈ బంగారు వర్ణం పోయి లోపల ఉన్న అసలు వర్ణం బయటకు వచ్చింది. సో అసలు నకిలీ రెండింటిని నిగ్గు తేల్చాలంటే యాసిడ్ తప్పదు. యాసిడ్ అనగా ద్రవరూపక అగ్ని. ఏ రూపక అగ్ని? ద్రవ రూపంలో ఉన్న అగ్ని కనుక ద్రావకము అంటారు. స్తోత్రం. కాబట్టి ఖచ్చితంగా ఆయన యందు విశ్వసించిన మనందరినీ పరిశోధించుట అనేది కద్దు. ఎన్ని పరిశోధనలు రాని నేను నిన్ను విడవను అనే స్థిర తీర్మానాన్ని నీవు కలిగి ఉన్నంత వరకు నీకు ఢోకా లేదు. ఒకవేళ కొన్ని పరీక్షలు, కొన్ని శ్రమల్లాగా నీకు వచ్చిన ఆ పరీక్షలో నువ్వు నెగ్గినాక నీకు అనుమతించిన శ్రమలన్నీ మారు రూపులో ఉన్న ఆశీర్వాదాలుగా నీకు చూపిస్తాడు ఆయన. అవన్నీ రావటమే నీకెంత ప్లస్సో ఆయన నీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాడు. కాబట్టి యేసుతో సహజీవనం ఎన్నడూ విడిచిపెట్టొద్దు. ఆ సహజీవనం కోసం నిరంతరం తప్పించు. యేసును నిన్ను విడగొట్టడానికి సైతానుడు ఎన్ని రకాల దాడులు చేసినా ఎన్నడూ యేసును విడిచిపెట్టవద్దు. యథార్థమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, నమ్మకమైన శిష్యురాలిగా క్రీస్తులో స్థిరంగా నిలిచి ఉండటానికి పోరాడు. ఇది మొదటి ఐక్యత. సహోదరులు 2 రకాలు అన్నాను. యేసు, మనం. రెండవది మనం. ఐక్యత 2 రకాలు. యేసు, మనం కలిసి ఐక్యత. తర్వాత సహోదరులు కలిసి ఐక్యత. గుర్తుపెట్టుకోండి, చివరి మాటలు చెప్తున్నాను. సేవకుల్లో ఐక్యత ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. సంఘాల్లో ఐక్యత ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. పరిచర్యల్లో చేసేటువంటి పరిచారకులలో ఐక్యత ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. యేసును సేవించే విశ్వాస గణంలో, శిష్య గణంలో ఐక్యత ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. మీరు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 43వ వచనం నుంచి చూడగలిగితే, విశ్వసించిన వారందరూ ఏక మనసు ఏకాత్మ గలవారై ప్రభువుని సేవించారు. విశ్వసించిన వారందరూ ఏక మనస్సు ఏకాత్మ కలిగి ప్రభువుని సేవించారు.
అనుదినము రక్షణ పొందుచున్న వారిని దేవుడు వారితో కూడా చేర్చుచుండెను. అంతేకాదు ప్రతివానికి భయము కలిగెను, సూచక క్రియలు మహత్కార్యములు భక్తుల ద్వారా జరిగెను. దీనంతటికి కారణం విశ్వసించిన వారందరూ ఏక మనసు ఏకాత్మ కలిగి బ్రతుకుట. ఓకే, ఐక్యత ఉన్న దగ్గర 6 ఆశీర్వాదాలు ఉన్నాయి, ఐక్యత లేని దగ్గర వాటికి వ్యతిరేకమైన పరిస్థితిలో నేను చెప్పా కదా. కాబట్టి సైతానుగాడు ఈ 2 ప్రదేశాల్లో ఐక్యత జడగొట్టడానికి వాడి దయ్యాలన్నీ కలిసి ఐక్యంగా కష్టపడతారు. క్రీస్తుకి మనకున్న ఐక్యత జడగొట్టడానికి, పరిశుద్ధులకు ఉన్న ఐక్యత జడగొట్టడానికి, మనలో అనైక్యత తీసుకొని రావడానికి, ఒకరంటే ఒకరికి పడకుండా చేయటానికి దెయ్యాలు వాటి నాయకుడు అందరూ కలిసి ఐక్యంగా కష్టపడతారు. వాటికి ఎంత తగ్గింపో ఎంత వినయమో దెయ్యాలకు తెలుసా మీకు? ఎంత ఓర్పు సహనాలు తెలుసా దెయ్యాలకి? మీకు తెలుసా దెయ్యాలకు అంత ఉందని? ఇప్పుడు ఐక్యత అనేది కొనసాగాలంటే ఇద్దరు అహంభావులు అనుకో, ఐక్యత నడుస్తుందా? భర్త టెంపరే, భార్య టెంపరే, ఇళ్ళ పక్కన వాళ్ళందరికీ నరకమే. ఇక రోజు కొట్టుకుంటూనే ఉంటారు, ఇల్లు అడ్డం తిస్తూ ఉండాలి. చూడండి, భర్త కోపిష్ట అయితే భార్యన్న కాస్త తగ్గించుకునే మనిషి అయితే ఆ ఇల్లు ప్రశాంతంగా సాగిపోయింది. ఏందమ్మా అంతసేపు అరుస్తూ ఉంటే ఏంది, నోరు తెలిసి ఒక మాట కూడా మాట్లాడేవి ఏంటంటే ఆయన అంతే లెక్క, ఆయన అంతే అన్నా, ఆయనలాగా నేను కూడా గైమని అరిస్తే బాగుంటుందా అనని ఆయన అంటే నేనే తగ్గించుకొని పోతాను అంటేనేగా ఫ్యామిలీ రన్ అయ్యేది. ఏంది మీరు అసలు ఏంది ఏం అర్థం కావట్లేదు నాకు. లైన్లో ఉన్నారా? అంత క్షేమమేగా? నడుములు ఏమైనా నొప్పులుగా ఉన్నాయా? కాళ్ళు ఏమైనా లాగుతున్నాయా? మరేంది ఏదో అవుతున్నట్టు పెట్టారు మొహాలు? చెప్పండి, పాయింట్కి వద్దాం. అట్లా ఎవరో ఒకళ్ళు తగ్గించుకుంటేనేగా కాపురం సజావుగా సాగేది, లేకపోతే నడుస్తుందా? నడవదు. ఒక మనిషిలో 2000 దెయ్యాలు ఉన్నాయంటే అసలు వాటి ఓర్పు, వాటి సహనం, వాటి తగ్గింపు ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడు 2 దెయ్యాలు ఒకదాన్ని ఒకటి ఖర్చుకునే దెయ్యాలు అనుకో, ఒకదాని మీద ఒకటి రివర్స్ అయ్యే దెయ్యాలు అనుకో, 2 ఉండటమే సాధ్యం కాదు. అలాంటిది ఇన్ని దెయ్యాలు కలిసి ఒకళ్ళలో ఉన్నాయి చూడండి. ఇంటికి పోయినా చూసుకోండి. లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. ఇంటికి పోయినా చూసుకోండి ఒకళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయో. అలాగే 11లో కూడా అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపెట్టిపోయినాక అది నీరు లేని చోట్ల వెదగుచు దానికి విశ్రాంతి దొరక్క ఎట్లా ఉండేదాన్ని ఆ ఇంట్లో, అంటే ఇంట్లో మన ఒంట్లో అన్నమాట. ఎట్లా ఉండేదాన్ని, ఎల్లగొట్టేశారు నన్ను బయటికి అని తిరిగి తిరిగి విసుగుబుట్టి అది ప్రయత్నం మానుకోదండి. ఒకసారి వదిలిపోయింది మన మీద దానికి అంత అనుబంధం. ఎవరి మీద? ఏమన్నా అవకాశం ఇస్తాడేమో బ్రదరు అంతకుముందు ఇచ్చినట్టు అని మళ్ళీ వచ్చి చూస్తుంటుంది. అది అట్లా మళ్ళీ వచ్చి చూసినప్పుడు ఎప్పుడన్నా సందు దొరికి మన ఇల్లు ఊడ్చి అమర్చి క్లీన్గా ఉండి లోపల ప్రభువు లేకుండా ఖాళీగా ఉన్నామనుకో, ఇక అది డైరెక్ట్గా రాదంట. అమ్మ ఇప్పుడు దొరికింది ఖాళీ అని పోయి దానికంటే చెడిపోయిన మరి 7 దయ్యాలు, ఇదే చెడిపోయింది, దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చి ఇదొకటి ఆ 7 మొత్తం కలిపి ఆ మనుషునిలో ప్రవేశించి వాని ఇంట కాపురం ఉంటాను. ఆ మనిషి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగునన్నాడు. చూడండి వాటికి ఎంత ఐక్యత ఉందో చూడండి. అసలు దెయ్యాలు వాటి సైకాలజీ ఎంత భయంకరంగా ఉంటుంది మనకు తెలిసి ప్రకారం కాదండి. అవి మనలో విభేదాలను పెట్టి, మనలో అల్లరి పుట్టించి, మనలో ఐక్యత చెడగొట్టి మనల్ని దేవుని వైపు నుండి మళ్ళించడానికి, దేవుడిచ్చే 6 ఆశీర్వాదాలు మనం పొందకుండా చెడగొట్టడానికి అవన్నీ ఐక్యముగా కలిసి పోరాడుతున్నాయి. అందుకే ఓ పాట చేశాను దేవుని చిత్తంలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని. ఇప్పుడు టైం లేదులే, ఈసారి ఎప్పుడన్నా పాడదాంలే.
చిన్న జీవులైన చీమలు చూడు, ఏకమై సర్పాన్ని చంపగలుగురా. చిన్న జీవులైన చీమలు చూడు, ఏకమై సర్పాన్ని చంపగలుగురా. తేనెటీగల ఐక్యత చూడు, తేనె పట్టు ముట్టబోతే కలిసి కుట్టురా. దయ్యాలలోన ఐక్యత చూడు, ఒకనిలోనే 2000 నివసించెనురా. ఒకనిలోనే 2000 నివసించెనురా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. పరిశుద్ధులు అందరూ కలిసి పనిచుట ఎంత మేలు. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. కాకుల్ని పందుల్ని కూడా వదిలిపెట్టలే. అవి చూపిస్తే నన్ను మనకు ఐక్యత వచ్చిద్దేమని. అల్లరివైన కాకుల ఐక్యత చూడు, ప్రతిదానికి అన్నిటినీ పిలుచుకొనురా. అడవి పందుల ఐక్యత చూడు, ఒకటి వేసిన కేకకి అన్ని వచ్చురా. అపవిత్ర ఆత్మల ఐక్యత చూడు, ఒకటి వెళ్ళి 7 వెంట తెచ్చురా. ఒకటి వెళ్ళి 7 వెంట తెచ్చురా. దయ్యాలు చూడండి, దయ్యాలను చూసి సిగ్గు తెచ్చుకోండి. కాకులను చూడండి, అది అరిస్తే చెవులు కర్ణ కఠోరంగా ఉంటుంది. పందులు చూడండి, దరిద్రాన్ని తింటాయి. అయినా సరే వాటిల్లో సైతం ఐక్యత కనపడుతుంది. దేవుని పరిశుద్ధులమని చెప్పుకుంటూ, దేవుని పరిచారకులమని చెప్పుకుంటూ సాతాను శోధనకు లొంగిపోయి ఒకరినొకరు ద్వేషించుకునే సోదరి సోదరులారా, సరి చేసుకోండి అని పిలిపే ఆ పాట. మొత్తం పాడంలే, 3వ చరణం ఇంటికి పోయినా చూసుకోండి, లేదా పుస్తకంలో ఉంటుంది చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఒక తీర్మానం చేయాలి మనం. మొదటి తీర్మానం ఏంటంటే, యేసయ్యతో కలిసి సహవాసం చేయటానికి, సహజీవనం చేయటానికి, సమాధానంగా ఉండటానికి, ప్రతినిత్యము మనం ఆయన సాహచర్యంలో ఉండటానికి తీర్మానం చేద్దాం. రెండవది, కలిసి ప్రభువుని సేవించుట అనే ఒక పాయింట్లో కూడా మనం సాధన చేద్దాం. కలిసి సంఘములో ఉండేటువంటి బిడ్డలు కలిసి ఉండాలి. ఇప్పుడు కలిసి మనం వాక్యం వింటున్నాం, కలిసి ప్రభు బలలో చేయి వేశాం, కలిసి ఆరాధించాం, కలిసి ప్రార్థించాం. ఈ కలిసి చేసేటువంటి కార్యాలు సంఘములో మాత్రమే కాకుండా ఇంటికాడ కూడా చేయాల. కలిసి సన్నిధిలో ప్రార్థించటం కాదు, కలిసి కుటుంబం ప్రార్థించేటువంటి ప్రక్రియను ఏర్పరచుకోవాలి. కుటుంబంలో అందరూ పనికిమాలినోళ్ళు అయితే అది జరగదు. కనీసం ఒక్కళ్ళన్నా కాస్త బుర్ర కలిగిన వాళ్ళు కావాలి. అందరే సుంఠాలు అయితే జరగదు. ఇది ఏమనుకోవాకండి, ఇటు తిడుతున్నాడని స్ట్రైట్గా చెప్తున్నాను. కుటుంబంలో ఒక పక్క శాపం ఏలుబడి చేసి, దేవుడు చెప్పిన మేలు కనపడకుండా, ఆకర్షణ కనపడకుండా, అధికారం కనపడకుండా, అభిషేకం కనపడకుండా, ఆశీర్వాదం కనపడకుండా, జీవం కనపడకుండా శాపం తాండవిస్తూ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో, దేవుని ఎరిగిన వాళ్ళ కుటుంబాల్లోనే. ఎందుకంటే ఒకే కప్పు కింద ఉంటారు కానీ కలిసి బ్రతకటం, కలిసి దేవుని సేవించటం, ప్రార్థించటం, ప్రేమించటం, ధ్యానించటం, పని చేయటం, పరిచర్య చేయటం అనేవి వారు ఎరగరు. తెలుసు వాళ్ళకి లేఖనం ఇలా ఉందని. దేవుడు ఐక్యతను ఇష్టపడుతున్నాడు, ఐక్యత ఉన్న దగ్గర ఇలాంటి ఆశీర్వాదాలు ఉండాలని ఆజ్ఞ జారీ చేశాడు. ఐక్యత లేకపోతే దేవుడు అభ్యంతర పడతాడు, దానికి వ్యతిరేకమైన పరిస్థితులన్నీ మనకు వస్తాయని తెలుసు, కానీ దిగరు. కారణం అహం, గర్వం. అందుకే చెబుతున్నాను, కుటుంబంలో కొంతమంది 4 సభ్యులు ఉన్నారనుకో, 3
ఒకవేళ సుంఠాలైనా ఒకళ్ళన్నా కాస్త మంచోళ్ళు ఉండాలి. అందరూ సుంఠలేననుకో, ఆ శాపం, ఆ దరిద్రత, ఆ వేదన, ఆ దుఃఖం, ఆ వికారం, ఆ కీడు అలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి. దేవుడు ప్రేమతో చెప్పాడు, కలిసి సేవించండి, కలిసి ప్రార్థించండి, ఏకమై ప్రార్థించండి, కలిసి జీవించండి అని ఐక్యతను స్వాగతించాడు ఆయన. కానీ మన మధ్య చిచ్చు పెడతాడు అహాన్ని రెచ్చగొట్టి సైతాన్. ఐక్యతను చెడగొట్టే మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ సాతాను చేతే శోధించబడుతున్నారు. ఐక్యతను కలిపే విధంగా ఎవరైతే పోరాడుతున్నారో వారు దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉన్నారు. సహోదరుడికి సహోదరుడికి మధ్య ఐక్యతను చెడగొట్టే విధంగా ఎవరు మాట్లాడుతున్నారో వారు దయ్యము చేత వాడబడుతున్నారు. పరిశుద్ధాత్మ ఐక్యతను తెస్తుంది కానీ అనైక్యత తీసుకొని రాదు. అందుకే చెప్తున్నాను, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, క్షమిస్తుంది, ఓర్చుకుంటుంది, తాళుకుంటుంది, నమ్ముతుంది అని ఉంది కదా. మరి నువ్వు ప్రేమ గల వ్యక్తివైతే మరి ఓర్చుకోవాలి కదా, అహాన్ని చంపుకోవాలి కదా. చంపుకోరు, మహాపెడద్రం. భర్త దారి భర్తది, భార్య దారి భర్తది, భార్య దారి భార్యది, పిల్లల దారి పిల్లలది, తల్లుల దారి తల్లిది అన్నట్టు ఉంటుంది. నేను చెప్తున్నా, అట్లా ఉండకండి. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకొని ప్రభువుని కలుసుకునే మెట్టు ఒకటి ఉంటుంది. అది యేసు అనే సహోదరుడితో కలయిక. అది మెయింటైన్ చేయాలి పర్సనల్గా, మనం వ్యక్తిగతంగా. మళ్ళీ కుటుంబం కలిసి, కుటుంబంలో సహవాసం అనేది ఒకటి ఉండాలి. నేను గమనిస్తూ ఉంటానండి, ఏ కుటుంబాల్లో అనుభవం ఆ మెట్టు ఉంటుందో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, అంతేకాదు అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చబడ్డాయి. నేను చూసా. భర్త మాట వినడం, సోదరి తన ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని, ఈ ఇద్దరు పిల్లలు ఆ తల్లి ముగ్గురు కలిసి ప్రార్థన చేసేవాళ్ళు. విచిత్రం ఏంటంటే ఆ భర్త మారి ఆ ముగ్గురుతో అతను కూడా కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు ఆయన దైవజనుడై మన పరిచర్యలో సేవ చేస్తున్నాడు. ఆ మారు మనసు లేనాడు. కుటుంబంలో కలిసి ప్రార్థించటం అనేది దేవుడు చెప్పిన 6 ఆశీర్వాదాలు పొందడానికి అది కారణం అవుతుంది. అందరే పనికిమాలిన రకాలుగా ఉండకూడదు. కనీసం ఒకళ్ళన్నా ఇంటికి దీవెన తెచ్చేవాళ్ళుగా ఉండాలి. యోసేపులు అంటాడు, యోసేపు అన్నాలు చేసిన పనికి అందరికీ దరిద్రత వచ్చింది, కరువు వచ్చింది. కానీ యోసేపు దేవుని ఎదుట నీతిగా నడుచుకున్నందుకు వాళ్ళందరికీ అన్నం పెట్టిన వాడయ్యాడు. దేవునికి మహిమ. వాళ్ళందరూ సహోదరుని అసూయతో ద్వేషించి అహాన్ని బట్టి చంపజూస్తే వాళ్ళందరినీ, వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని కూడా క్షమించి, చూడండి ఐక్యత ఎలా తీసుకొచ్చాడు. అనలారా, మీరు నా కీడు కొరకు ఇది యోచించారు, దేవుడు మన అందరి మేలు కోసమే దీన్ని అనుమతించాడు, మీరు నాకే అన్యాయం చేయలేదు, రండి మనం కలిసి ఉందామన్నాడు. అది దీన మనసు, తగ్గింపు, క్షమాగుణం. ఎవరి కాళ్ళు రెచ్చిపోతుంటారు. గర్వం, మహాగర్వం, అహంకారం, టెంపర్లో. ముసలోళ్ళు మాటినరో, కుర్రోళ్ళు మాటినరో. అరే ముసలోళ్ళు సరుకు అయిపోయింది కదా, ఏమన్నా కాస్త తగ్గించుకుంటాను అంటుంటారు. బీపీ వచ్చి ఏడ సత్తారో అనిపిస్తుంది నాకు. ముసలోళ్ళు ఆగరో, మహాపెడద్రం. పిల్లలాగరు, కుర్రోళ్ళు ఆగరు. కొన్ని కుటుంబాలు దరిద్రతతో విలవిల్లాడుతున్నాయి. దేవుని పిల్లలు ఇల్లు అలా ఉండకూడదు.